సినిమా మనకు దొరికితే కనుక అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ప్రపంచంలోనే సినిమా అంటే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఇండియాలో, అందులోనూ మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోను, అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను 48 సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాను. నేను మీ అందరి ముందు ఈ రోజుకి నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన నా కంపెనీ, నా మైత్రి మూవీస్. నేను శ్రీమంతుడికి మీకు విషయం తెలుసో లేదో అండి, శ్రీమంతుడి సినిమాకి జనరల్గా ఫ్యాన్స్ అందరూ ఇష్టపడతారు. అంటే నాకున్న అదృష్టం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, వెంకటేష్ అందరి ఫ్యాన్స్ నా ఫ్యాన్స్. అది నాకున్న అదృష్టం. ఎందుకనంటే అందరికీ కావాల్సింది బేసిక్గా ఎంటర్టైన్మెంట్కి మించిందే ఉందండి. టెన్షన్స్ అన్నీ జీవితంలో మనకు కావాల్సినవి ఉన్నాయి. అందుకని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా నేను రాబిన్హుడ్ సినిమాని 100% మీరు ఫ్యామిలీగా వెళ్ళి 28వ తారీఖు నుంచి థియేటర్లలో, అద్భుతమైన థియేటర్లో ఆ ఫీల్ తోటి సినిమా చూడండి. మీకు ఎంజాయ్మెంట్, మీరు హాయిగా అనుకున్న ప్రతి ఐటము ఈ సినిమా లేకపోతే నేను దానికి బాధ్యుణ్ణి అని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా కంపెనీ, సరే నా మైత్రి మూవీస్ నా సొంత కంపెనీ చెప్పాను కదా శ్రీమంతుడికి, ఐ షుడ్ థ్యాంక్ వెంకీ కుడుమల. నువ్వు అంత అద్భుతంగా నన్ను ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర నుంచి, మీ గురువు త్రివిక్రమ్ దగ్గర నుంచి, అనిల్ రావుపూడి దగ్గర నుంచి అందరూ నా మీద ప్రేమతో ఈ జనరేషన్, నేను అన్నానే 5 జనరేషన్లు దాటి వచ్చానని, ఈ జనరేషన్ రచయిత దర్శకులు కూడా నాకు ఇలాంటి పాత్రలు రాయటం నా అదృష్టంగా భావిస్తూ, దీనికి అవకాశం ఇచ్చినటువంటి, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మీకు బాగా గుర్తుండి ఉంటుంది, ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పాను నేను, నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికినందుకు మేము నిజంగానే, అంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్లో ఛాలెంజ్ చేసి చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే కామెడీ షేప్ కొంత మారుతూ వెళ్తుంది, కొంత బూతు ఆ టైప్లో వెళ్ళిపోతుంది. అలాంటి స్టేజ్లో మళ్ళీ మా హీరో చెప్పినట్టు ఒక అద్భుతమైన ఆర్గానిక్ కామెడీ అన్నాడు, అద్భుతమైన మాట అన్నావు. ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా, అద్భుతం. ఆర్గానిక్, మనకి ఆరోగ్యం కోసమే ఫుడ్డే ఆర్గానిక్ మారిపోయినప్పుడు, ఆ మందులే ఆర్గానిక్ మారిపోయినప్పుడు, మనం సినిమాని కూడా ఆర్గానిక్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకు, కనీసం అలాంటి ప్రయత్నం చేసినందుకు వెంకీ కుడుములకి నేను ఒక అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ ఇస్తూ, నా తరఫున, అంటే కొంచెం సీనియర్ కాబట్టి నేను అప్రిషియేషన్ ఇస్తూ, ఈ సినిమాని దయచేసి థియేటర్లో మీరు చూడండి. మీకు ఏమాత్రం నచ్చినా మీరు మమ్మల్ని గుర్తు చేసుకోండి, అదే ఈ జన్మకి నాకు చాలు అని మరొకసారి మనవి చేస్తూ, ఈ అవకాశానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దొంగతనం అన్నావు కదా, ఆగు, నేను మర్చిపోయాను అనుకున్నావా? నువ్వు ఎప్పటి నుంచి నాతో ఏమండి, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? నిజమే చెప్పవాయా అన్నాడండి మహారాజు. నిజమే చెప్పవాయ్ అని. మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి, మిలిటరీ స్కూల్ టీచర్. సో స్కూల్ టీచర్ అండి. ఎంత స్ట్రిక్ట్ అని అంటే, మీ అందరికీ చిన్న ఐడియా ఉండి ఉంటుందిగా, నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను. ఆ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం 24 సంవత్సరాలు, అక్కడే పుట్టాను నేను. సరే, అది మా నాన్న ఎంత స్ట్రిక్ట్ అని అంటే, హరికృష్ణ అల్లరి చేస్తే హరికృష్ణ కొట్టలేక మమ్మల్ని కొట్టేవాడండి ఆయన. నన్ను కొట్టారంటే నవ్వుతున్నావా నువ్వు, నీ సంగతి చూస్తానే వస్తున్నాలే బయటికి. అలాంటిది ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడండి. అలాంటిది ఏదన్నా ఎప్పుడన్నా బజార్కి వెళ్ళి ఆ శనగపప్పు ఉండలు అవి ఏమన్నా తిందామంటే డబ్బులు ఏం చేయాలి? మా నాన్నగారి జేబులోంచి 5 పైసలు కొట్టేశానండి. లెట్ us ఫ్రాంక్లీ అగ్రీ. ఈ విషయం ఇంతవరకు బహుశా తెలిసే అవకాశం లేదు. సో చిన్నప్పుడు అలాంటివి అసలు వీటికంటే మరి ముఖ్యంగా ఏంటంటే, మా ఇంట్లో 4 బ్రదర్స్ 2 సిస్టర్స్ అయితే
అందరిలోనూ మా నాన్నగారి దగ్గర ఎక్కువ దెబ్బలు తింది నేనే. కారణం ఏంటంటే పక్కింట్లోంచి జామ చెట్టు ఎలా కనపడుతుండేదండి. దానికి గుత్తులు గుత్తులుగా కాయలు ఉండేవి, అద్భుతంగా పండేవి. ఎవడు ఊరుకుంటాడంటే చూస్తూ చూస్తూ మనం పైకెక్కి మా నాన్న లేదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది, కరెక్ట్గా మనం చెట్టు పైకెక్కి కరెక్ట్గా కాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ, పాపం మొగుడు లేడు ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఉండేది. ఆవిడ వచ్చి కింద కర్రచుకుని ఉంచునేది. మా నాన్న వచ్చేదాకా నుంచుని మా నాన్నగారు రాగానే చూడండి మీ వాడని చెప్పేది. ఈయన పైకి చూసి పొయ్యిలో పెడతారు పేళ్ళు, ఐడియా ఉంది కదా, ఆ పేడు ఇరిగేదా కొట్టేవాడు మా నాన్న. సో ఇలా చాలా దొంగతనాలు దెబ్బలు. కానీ నేను గోపాలకృష్ణ లాంటి వాడిని దొంగతనం చేసే పైకి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ట్రైలర్ కోసం వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. ఏంటంటే దాని అనౌన్స్మెంట్